హైదరాబాద్ మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కిచెన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. గడువు ముగిసిన 10 కిలోల నందిని పెరుగు, 8 లీటర్ల పాలను సీజ్ చేశారు. అటు కిచెన్లో పనిచేస్తున్న సిబ్బందికి మెడికల్ సర్టిఫికెట్స్ లేవని తేల్చారు. కేఫ్ ప్రాంగణంలో డస్ట్ బిన్ల నిర్వహణ కూడా చెత్తగా ఉంది. కిచెన్లో సింథటిక్ ఫుడ్ కలర్ను అధికారులు గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో రామేశ్వరం కిచెన్ ఉన్నట్లు గుర్తించారు. అటు FSSAI ఒరిజినల్ కాపీని కూడా హోటల్ ప్రాంగణంలో యాజమాన్యం పెట్టకపోవటం గమనార్హం. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, ఏదైతే ఇప్పుడు మాదాపూర్ రామేశ్వరం కేఫ్ లో అక్కడ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు, పూర్తిగా అపరిశుభ్రంగా ఉంది, క్లీనింగ్నెస్ లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని హోటల్స్ పైన అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. మనం చూస్తే రామేశ్వరం కేఫ్ అంటే చాలా ప్రధానమైనటువంటి కేఫ్ గా హోటల్ గా హైదరాబాద్ నగరంలో ఉంది. అనేక మంది ప్రముఖులు కూడా అక్కడికి విజిట్ చేసి అక్కడ ఉండేటువంటి ఆహారాన్ని రుచి చేసినటువంటి పరిస్థితులు. కానీ అలాంటి కేఫ్ లోనే ఇప్పుడు లోపాలు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అక్కడ ఉండేటువంటి పెరుగు కానీ, అదేవిధంగా అందులో ఉండేటువంటి ఆహార పదార్థాలు, బెల్లం, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పాలు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి కిచెన్ పరిస్థితి కానీ, అక్కడ పనిచేసే ఉద్యోగుల పరిస్థితి కానీ ఏవైతే నిబంధనల మేరకు ఉండాలో ఆ నిబంధనల మేరకు లేవనే అంశాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దీంతో వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. ఆ పూర్తి రిపోర్ట్ అంతా కూడా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కు సమర్పించనున్నారు. ఆ తర్వాత వాళ్ళ అనుమతితో క్షేత్రస్థాయిలో ఉండే అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ కు దాన్ని సమర్పిస్తారు. దాని ఆధారంగా వాళ్ళకు ఫైన్లు వేస్తారు. ఏవైతే మార్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని నోటీసులు ఇచ్చి ఇమ్మీడియట్ గా చేంజ్ చేసుకోవాలని చెప్తారు. మనం చూస్తున్నాం అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం కూడా మెడికల్ సర్టిఫికెట్స్ కూడా వాటి విషయంలో జాగ్రత్త తీసుకోలేదని తెలుస్తుంది. ప్రధానంగా హోటల్లో పనిచేసేటువంటి ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఫుడ్ తో మూవ్మెంట్ చేసేటువంటి వాళ్ళు, అంటే ఫుడ్ సర్వీస్ చేసే వాళ్ళు కానీ, వంట చేసేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి ఎలాంటి అంటురోగాలు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ అంటురోగాలు ఉంటే వాళ్ళకు ఇతరులకు వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి జాగ్రత్తలను GHMC లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు. ఏదైనా సమస్య ఉంటే ఇమ్మీడియట్ గా అట్లాంటి హోటల్స్ ను క్లోజ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మనం చూసాం హైదరాబాద్ నగరంలో గడిచినటువంటి 40-45 రోజులుగా అనేక ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర GHMC కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇద్దరు సంయుక్తంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదట్లో చిన్న చిన్న అంశాలను గుర్తించినప్పటికీ ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా బార్స్ అండ్ రెస్టారెంట్స్, అదేవిధంగా ఇలాంటి కెఫేలతో పాటు స్ట్రీట్ ఫుడ్స్ ని కూడా కొన్ని ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో పెద్ద హోటళ్లను గుర్తించినటువంటి ప్రాంతాల్లో అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లోపాలు ఉన్నాయటువంటి అంశాలను మాత్రం అధికారులు కళ్లకట్టినట్టు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గతంలో కూడా ఇలాంటి అంశాలపై కొంత అడపాదడప దాడులు జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో వాళ్లకు ముందే ఏ హోటల్కి వెళ్తున్నారు, ఏ హోటల్ను విజిట్ చేస్తున్నారు అనేటువంటి అంశాలు ముందే తెలవడం కారణంగా కొన్నింటిని వాళ్ళు మేనేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది యాజమాన్యం. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపైన స్పెషల్ గా ఫోకస్ చేసింది. ప్రత్యేకంగా ఒక 3 అధికారులతో టాస్క్ ఫోర్స్ టీమును ఏర్పాటు చేసింది. ఆ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లిన తర్వాత ఏ హోటల్కి వెళ్లాలి అనేది ఉన్నత స్థాయి అధికారులు వాళ్ళకు సూచిస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది ఏ హోటల్కి వెళ్లాలి అనేది. ఇమ్మీడియట్ గా హోటల్ పైన దాడులు చేసి నేరుగా కిచెన్ లోకి వెళ్లడం, కిచెన్ లో ఉండేటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా స్టడీ చేయడం, అక్కడ ఉండేటువంటి ఫుడ్ ఏదైతే ప్యాక్ లో ఉందా, ప్యాక్ లేకుండా ఉందా మనం చూడొచ్చు. ఇప్పుడు ఉండేటువంటి రామేశ్వరం కేఫ్ లో అక్కడ ఉండేటువంటి బెల్లం దాదాపు 300 కేజీల వరకు బెల్లాన్ని, అది ఒక 36,000 37,000 విలువ చేసేటువంటి బెల్లం లేబుల్స్ సక్రమంగా లేవు అని అంటే దానికి ఉత్పత్తి చేసినటువంటి కంపెనీల పేర్లు కానీ, అదేవిధంగా దాని కాస్ట్ కానీ, అదేవిధంగా దాని ఎక్స్పైరీ డేట్ కానీ, మ్యానుఫ్యాక్చర్ డేట్ కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఆహార పదార్థాలకు బెస్ట్ బిఫోర్ యూజ్ అని 6 నెలలా లేదా సంవత్సరమా లేదా కొద్ది వారాల ఏదో ఒక డేట్ ఉంటుంది దానిపైన. కానీ అలాంటి డేట్ లేనటువంటి అంశాలను చాలా హోటల్స్ లో గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఫుడ్ కలర్
ఏదైతే ఫుడ్ కలర్ ఉంటుందో ఆ ఫుడ్ కలర్ కొంతవరకు మాత్రమే పర్మిషబుల్ ఉంటుంది. అంతకు మించి వాడితే మాత్రం వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. అది మన ఆరోగ్యానికి కూడా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో ఆ ఫుడ్ కలర్ ను వేసినటువంటి వస్తువులు ఎవరైతే తింటారో వాటిని ఎవరైతే తింటారో ఆహార పదార్థాలను అవి మన ఆరోగ్యానికి హానికరం చేస్తాయి. కాబట్టి అలాంటి వాటిని పర్మిషబుల్ లేనటువంటి వాటిని అన్నింటి కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాటిని అన్నింటినీ గుర్తించారు. మరొక వైపు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి రెస్టారెంట్లు అదేవిధంగా హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో చాలా వరకు మిస్ బ్రాండ్ అంటే ఏదైతే సరైనటువంటి బ్రాండ్ కాదో నకిలీ బ్రాండ్స్ కూడా కొన్ని సందర్భాల్లో గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి కిచెన్ లో బొద్దింకలు అదేవిధంగా ఇతర అంశాలను అక్కడ అంటే అది అనైజెనిక్ గా ఉండేటువంటి పరిస్థితులను కూడా గుర్తించారు. ఇలాంటి వాటన్నింటి కూడా హోటల్స్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో 1 కోటి జనాభా ఉంటారు. సిటీస్ కు చాలా మంది వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు బయట నిత్యం ఫుడ్ తింటుంటారు. కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాముడు అంటే ఇవాళ కేవలం అంటే ఈ మాదాపూర్ లో ఉన్న ఈ రామేశ్వరం కేఫ్ కాకుండా ఇంకా ఎన్ని రెస్టారెంట్స్ హోటల్స్ పై అధికారులు నిఘా పెట్టనున్నారు? అయితే ప్రధానంగా మనం ఇదివరకే చెప్పినట్టుగా అధికారులకు కూడా ఈ అంశాన్ని అంటే ఎవరైతే అక్కడికి వెళ్లి టెస్ట్ చేస్తున్నారో లేదో పరిశీలిస్తున్నారో వాళ్ళకి కూడా ఉన్నతాధికారులు నేరుగా చెప్పడం లేదు. ఏ హోటల్కి వెళ్లాలన్నటువంటి అంశాలను మాత్రం వాళ్ళకు కూడా రివీల్ చేయనటువంటి పరిస్థితి. ఆఫీస్కి వచ్చిన తర్వాత మీరు పలానా ప్రాంతానికి వెళ్ళండి అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ హోటల్కి వెళ్లాలనో కూడా ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. దాని ద్వారానే ఇలాంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రోజు 2-3 హోటల్స్ అయితే ఈ టాస్క్ ఫోర్స్ టీం పరిశీలిస్తుంది. వీటితో పాటు సిటీలో ఉండేటువంటి అనేక ప్రధానమైనటువంటి హోటల్లో మాత్రం దాడులు కొనసాగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపైన కొంచెం సీరియస్ గా ఉండడం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ సమన్వయం చేసుకుంటూ అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో మనకు కనబడుతుంది. ఈ రోజు కూడా ఒక 2-3 ప్రధానమైనటువంటి హోటల్స్ పైన దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. థాంక్యూ రాముడు.